ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సింగపూర్లో జరిగిన ఏరోస్పేస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది. ఈ ఎయిర్ షోలో భవిష్యత్తు యుద్ధతంత్రాన్ని మార్చే సరికొత్త అధునాతన సాంకేతికతను ప్రదర్శించారు. అత్యాధునిక యుద్ధ విమానాల నుంచి పైలట్ అవసరం లేని అటానమస్ జెట్లు వరకు అనేక యుద్ధ విమానాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన విస్కో ఏరో సంస్థకు చెందిన ఫ్లయింగ్ టాక్సీ కనువిందు చేసింది. సింగపూర్ వేదికగా ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2026 అట్టహాసంగా జరిగింది. చాంగి ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు జరిగిన ఈ షోలో అధునాతన యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలతో చూపరులను కట్టిపడేశాయి. ఇందులో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విమాన బృందాలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కు వేలాది మంది సందర్శకులు హాజరై విన్యాసాలను తిలకించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచిన రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-35 లైట్నింగ్ II ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ విమానంలో పైలట్కు సమాచారం అందించే విధానం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. పైలట్ ధరించే వైజర్లోనే వేగం, దిశ వంటి అన్ని వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయన్నారు. అమెరికన్ రక్షణ సాంకేతిక సంస్థ ఆండూరిల్ ఇండస్ట్రీస్ రూపొందించిన పైలట్ లేని యుద్ధ విమానం YFQ-44 ఫ్యూరీ సందర్శకులను ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో పైలట్ అవసరం లేకుండా లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొదటి పూర్తిస్థాయి అటానమస్ ఫైటర్ జెట్ అని ఆండూరిల్ సంస్థ వెల్లడించింది. రాబోయే రోజుల్లో అటానమస్ విమానాలు యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఈ ఎయిర్ షోలో మరిన్ని వినూత్న సాంకేతికతలు కనువిందు చేశాయి. అందులో అమెరికాకు చెందిన విస్కో ఏరో సంస్థకు చెందిన ఫ్లయింగ్ టాక్సీ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎయిర్ టాక్సీ ఇదేనని విస్కో ఏరో తెలిపింది. 4 ప్రయాణించేలా దీనిని రూపొందించినట్లు చెప్పింది. ఎయిర్ టాక్సీ వల్ల రద్దీ నగరాల్లో ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని విస్కో ఏరో సంస్థ వెల్లడించింది. ఇదే ఎయిర్ షోలో చైనా వైమానిక దళం నిర్వహించిన ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA వైమానిక దళానికి చెందిన బాయి ఏరోబాటిక్ బృందం 6 అధునాతన J-10 యుద్ధ విమానాలతో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చింది. J-10C విమానాలకు మారిన తర్వాత ఆ బృందం బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ఇదే తొలిసారి.